శ్రీగణేశాయ నమః. దత్తాత్రేయన్నమామ్యహం. నిన్ను సేవించిన కల్గు మానవులకున్ వీటి వధూటి ఘటి ఘనచేటి శకటి గంధే భవాటి పటి నటి హారి సువర్ణపేటి మకుటి ప్రచ్చోటికా పేటికల్ కనదాంనాయల సత్తురంగ శివలింగ నీలకంఠేశ్వర. శ్రావణ మాసంలో ఉన్నాం. శ్రావణ మాసం 30 రోజులు కూడా అత్యద్భుతంగా పార్వతీ పరమేశ్వరుల్ని ఆరాధించాలి. వివాహం అయినటువంటి నూతన వధూవరులు కొత్త పెళ్లి కుమార్తె 5 సంవత్సరాల పాటు మంగళగౌరి వ్రతాన్ని ప్రారంభం చేస్తూ ఉంటారు. ఈ యొక్క మాసం పేరు శ్రావణ మాసం అంటారు. అనగా 5వ మాసం. చైత్రం, వైశాఖం, జ్యేష్ఠం, ఆషాఢం, శ్రావణం. ఈ యొక్క 5వ మాసం పరమేశ్వరుడికి చాలా ప్రీతిగా ఉన్నటువంటి మాసం. ఎందుకని అనగా పరమేశ్వరుడికి 5 ముఖాలు కదా. సద్యోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశాన. ఈ విధంగా చైత్రమాసం నుంచి ఉద్యోగ ధర్మాలలో అభిషేచనాలు చేసినా చేయకపోయినా ఈ శ్రావణ మాసంలో అభిషేచనం సోమవారం నాడు. తత్రాపి దుర్లభం నభోమాసే ఇందువాసరే ప్రదోష సమయే. కాస్తంత మట్టితో పుట్ట మట్టితో శివలింగాన్ని తయారు చేసి నమశివాయ అంటూ పంచామృతాలతో అభిషేచనం చేసి ఈ యొక్క శ్లోకం చెప్పుకుంటూ బిల్వదళాన్ని పెట్టినట్లయితే నవగ్రహ దోషాలన్నీ కూడా తొలగుతాయి. ఈ శ్రావణ మాసంలోనే మనకి నాగపంచమి అనేటువంటి వ్రతాన్ని ఆచరిస్తారు. మంగళగౌరి వ్రతాన్ని ఆచరిస్తారు. శ్రావణ పౌర్ణానికి ముందుగా వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారు. శ్రావణ పౌర్ణమి నాడు వేదం చదువుకోవటానికి ఆరంభం అన్నమాట. అదేవిధంగా ఇప్పటి వరకు ఎంత వేదం చదువుకున్నారో అంత వేదము హోమం చేస్తారు. దీనిని ఈ శ్రావణ పౌర్ణమి నాడు యజ్ఞోపవీతాలు మార్చుకుంటూ ఉంటారు. గురువులని పూజిస్తూ ఉంటారు. వేదాన్ని ప్రారంభం చేస్తూ ఉంటారు. అప్పటి వరకు చదువుకున్నటువంటి వేదాన్ని వేదమాత యొక్క అనుగ్రహంతో హోమం చేస్తూ ఉంటారు. శ్రావణ పౌర్ణమి నాడు రాఖీ పౌర్ణమి అంటాం. అంటే అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు కూడా కలుసుకొని వారికి రక్ష కడుతూ ఉంటారు. ఆ విధంగా రక్షగా ఉండటానికి అమ్మవారు జగన్మాత రక్షించటానికి చేతికి ఈ యొక్క రాఖీ పౌర్ణమి అని నవసూత్రాన్ని కడుతూ ఉంటారు. వరలక్ష్మి వ్రతంలో ఆడపిల్లలు కుడి చేతికి కట్టుకుంటారు. అదేవిధంగా మగవాళ్ళు కూడా కుడి చేతికి పౌర్ణమి నాడు రక్ష కట్టించుకుంటారు. శ్రావణ మాసంలో బహుళ అష్టమి నాడు శ్రీకృష్ణస్వామి వారు ఆవిర్భవించారు. అదేవిధంగా శ్రావణ మాసంలో ఇందువారం అనగా సోమవారం మాఘ కృష్ణ చతుర్దశ్య. మాఘమాసము అమావాస్యకి ముందు వచ్చేటువంటి చతుర్దశిని మహాశివరాత్రి అంటారు. ఆ రోజున కుదరకపోతే ఈ యొక్క తత్రాపి దుర్లభం, అందులోనూ చాలా విశేషమైనటువంటి నభౌ మాసము. శ్రావణ మాసానికి వేదంలో నభౌ మాసం అంటారు. ఇందువాసరే అనగా సోమవారం నాడు ప్రదోష సమయే. ప్రదోష సమయంలో భగవంతుణ్ణి అర్చించి భావించి పూజించి స్మరించి జపించి అభిషేచనం ఎవరైతే చేస్తారో వారికి భగవంతుడు ఇటువంటి ధనము, ధాన్యము, ఐశ్వర్యము, సువర్ణపేటి మకుటి ప్రచ్చోటికా పేటికల్ కనదాంనాయ లసత్తురంగా శివలింగ నీలకంఠేశ్వర అంటూ చిటికెడు విభూది వేస్తే అంత బంగారాన్ని ఇస్తారు. ఈ శ్రావణ మాసాన్ని అందరూ సద్వినియోగం చేసుకోండి. స్వస్తి.